కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు, మీరు చూసే ఉంటారు. చూసారు ఇది ముఖ్యమంత్రి గారు, అది కూడా కాంట్రవర్సీలే. ఏంటి అసలు, అంటే ఇంకా ఆయన యాక్సెప్ట్ చేయట్లేడా? అంటే ముఖ్యమంత్రిగా ఆయన ముఖ్యమంత్రి హోదాలో నేను 10 ఏళ్ళు అధికారంలో ఉంటానని చెప్పుకోవడం తప్పే ఉంది. దానికని మీరు చెప్పుకోకూడదు, అది అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి, మీరెవరు చెప్పుకోవడానికి అంటూ ఆయన అభిప్రాయాన్ని ఆయన్ని కొంచెం ఘాటుగా వ్యక్తం చేశాడు. నేను రొటీన్గా నడవనుకుంటున్నది 10 ఏళ్ళ వరకు మేమే అధికారంలో పెట్టాడు. కానీ ఓపెన్ స్పీచ్లో అన్నాడు కదా, ఇది సరే ఇది ట్విట్టర్ కానీ సీఎం అన్నాడు ఓపెన్ స్పీచ్లో, నేను 10 ఏళ్ళు నేనే ఉంటాం అధికారంలో ఉంటాం అన్నాడు. అది నిజంగా కాంగ్రెస్లో సాధ్యపడదు కదా, నాకు తెలుసు కదా సాధ్యపడదు. అంటే ఒకటి అటేమో రాజగోపాల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, నువ్వు ఆయనకి ఇస్తానన్న ఇవ్వలేదు, మంత్రి పదవి ఇవ్వలేదు, మొదటి 3 ఎక్స్పాన్షన్ లోపల సామాజిక సమీకరణాలు నాకు రాలేదు, ఇక మిగిలింది 3 అని ఇప్పుడు 1.5 years దాటింది వెయిట్ చేయబట్టి. ఆయన చెప్పుకోవడం ఏంటంటే నాకు కూడా తెలిసింది ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్, ఆ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏకంగా రాహుల్ గాంధీ ప్రామిస్ చేశాడు, నువ్వు కాంగ్రెస్లోకి వస్తే నేను మంత్రి చేస్తాను. అంతే కదా చెప్పినాడు రాహుల్ గాంధీ. అయితే దానికి ఇంకేం రూల్ అడ్డం వస్తుంది? ఏ రూల్ పక్కకు పెట్టేసి ఇవ్వాల్సి నేను అది ఇవ్వకపోవడం వల్ల ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ ఉన్న సందర్భంలో ఈయన ఇంకా 10 ఏళ్ళు ఉంటాడంటే డెఫినెట్గా ఆయనకు ఇరిటేషన్ వస్తుంది. దానికి రియాక్షన్గా ఆ మాట ఆయన అన్నాడు. నిజంగా కాంగ్రెస్లో సాధ్యపడుతుంది. ఈవెన్ జనార్దన్ రెడ్డి జ్ఞాపకం ఉంటే మీకు, జనార్దన్ రెడ్డి నేనే సీఎం అభ్యర్థి అన్నాడు మన రాజశేఖర రెడ్డి గారు సెకండ్ టైం ఎన్నికైనాక. అంటే దాని మీద కోపం వచ్చి ఆయన రాజశేఖర రెడ్డి అసలు మంత్రి పదవి కూడా రాకుండా చేశాడు. పీజీఆర్ తీసుకోలేదు సెకండ్ టైం మినిస్టర్గా. అప్పుడు రాజశేఖర రెడ్డి లాంటి వాడికి కూడా సెకండ్ టైం ఉండడానికి ఇబ్బంది ఉండే అప్పుడు కాంగ్రెస్లో, అంత పవర్ఫుల్ లీడర్. రేవంత్ రెడ్డిని అసలు చాలామంది సీనియర్లు యాక్సెప్ట్ చేయరు కదా. ఆల్ సైడ్ అంటే ఇప్పుడు చాలామంది సీనియర్ యాక్సెప్ట్ చేయట్లేదు కదా వాళ్ళు. నేను చాలాసార్లు చెప్పాను మీకు, సీఎం అనేవాడు క్యాబినెట్ మీటింగ్కి వస్తే మంత్రులే లేవట్లేదు. అదేంటి సార్ నిజంగా మరి దారుణం చూసాను నేను. అసలు మంత్రులు చూస్తున్నారు తలకాయ, అంత అన్నట్టుగా అంత ఇండిసిప్లిన్ ఉంది అందులో. ఇట్లాంటి పార్టీలో ఏమాత్రం అవకాశం వచ్చినా ఆయన పక్కకు లాగి కుర్చీ లాగి మేము కూర్చునే పరిస్థితిలో ఉన్నారు ఒక 60 మంది పైన ఉన్నారండి, ఎక్కువనే ఉంటారు. ఆ సందర్భంలో ఈయన నేను ఇంకో 10 ఏళ్ళు ఉంటా అంటే ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు? సో సాధారణ కార్యకర్త నేను 10 ఏళ్ళు ఉంటానన్నా లేదా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అనలేదు నేను 10 ఏళ్ళు అన్నాడు. కాబట్టి ఈవెన్ సాధారణ కార్యకర్తలు కూడా దీన్ని అంగీకరించరు అన్నాడు ఆయన ట్విట్టర్లో. కాంగ్రెస్లో ఆ సంస్కృతి లేదు, సాధారణ కార్యకర్తలు కూడా దాన్ని అంగీకరించిన మాట అన్నాడు. అది ఫ్రస్ట్రేషన్ వల్ల అది కారణం. బట్ అతనికి యాక్షన్ దానికైతే ఎప్పుడో ఆయన నువ్వు సెట్ అన్నది చేయాలి, కాంప్రమైజ్ కింద అది కాదు, ఈ పోస్ట్ తీసుకొని అంత క్యాబినెట్ స్టేటస్ ఇంకేదైనా పోస్ట్ అప్పచెప్పాలి. ఇది ఒక కాలుతున్న కుంపటి, అది రాజగోపాల్ అనేవాడు. అది డేంజర్, ప్రమాదం అది పార్టీ. సో అది ఎందుకు వాడు గమనించట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఇట్లాంటి రియాక్షన్స్ వస్తాయి. సీఎం అంటే నేను ఇంకోసారి ఉంటా 3 సార్లు ఉంటా అని కూడా తప్పులేదు. బట్ అది పాసిబుల్ కాదు కాంగ్రెస్లో. ఒకప్పుడు దానికి సీల్ కవర్ కల్చర్ ఉంటుంది కాంగ్రెస్కి. ఈసారి ఇక్కడ ఎన్నికైన వాడు దేవుడు, అక్కడి నుంచి కవర్లో ఏ పేరు ఇస్తే వాడే సీఎం అని ఉండే. తర్వాత 2 ఏళ్లకు 3 ఏళ్లకు 1 year కూడా మార్చిన సందర్భాలు ఉండే. దాని నుంచి వాళ్ళు కాస్త ముందుకొచ్చి ఇప్పుడు ఒక టర్మ్ ఇస్తే పూర్తి టర్మ్ ఇస్తున్నారు కాంగ్రెస్లో కూడా. అంత ఇదివరకు లాగా 1 yearకి 2 years తీయట్లేదు. అయినా సరే ఆ కల్చర్ ఆ పార్టీలో ఉంది. అధిష్టానం ఏది చెప్తే అదే అనేటువంటి